ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి అనేక విధములుగా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. రాత్రి అంతయు మనకు మంచి నిద్రనిచ్చి సజీవంగా ఈ ఉదయకాలంన నిద్ర లేపిన దేవునికి వందనములు. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు కదా. అనుదినము కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ఉదయకాలంన లేచిన వెంటనే మనం ఆయనకు స్తుతులు చెల్లించాలి, ఆయనతో సమయం గడపాలి, ఆయనతో మాట్లాడాలి. గుడ్ మార్నింగ్ లార్డ్ అని చెప్పాలి, ఆయనతో మాట్లాడు ప్రభువా అని అడగాలి. నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులను నన్ను గుర్చి ఉత్సహింపబడనీయకుము, ఉల్లసించేలాగా చేయొద్దు అని కీర్తనకారుడు అడుగుతున్నట్లుగా మనం కూడా నిత్యము ఆయనతో సంబంధం కలిగి ఆయనను అడుగుతూ ఉండాలి. దేవుడు ఈ దినమంతా కూడా మనకు తోడుగా ఉంటాడని మనం నమ్ముదాం. దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ దినము ఉదయకాలంన దేవుడు మనకిచ్చిన కృపావార్త లూకాసు వార్త 2వ అధ్యాయము 33వ వచనము. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. అంటే ఏం చెప్పబడింది? ప్రభువును గురించి లూకాసు వార్తలో ఆయన జన్మ వృత్తాంతము చాలా చక్కగా వైద్యుడైన లూకా వివరించి రాశాడు. మరి ఆయన రాసినటువంటి ఆ వాక్య భాగం ప్రకారము ఏం జరిగింది అంటే, యోసేపు ఆయన తల్లి కూడా ఎంతో భయభక్తులు కలిగిన వారు, నీతిమంతులు. యోసేపు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు కదా. దేవుడే చెప్తున్నాడు యోసేపు నీతిమంతుడై ఉండెను అని. యోసేపు ఎంత నీతిమంతుడంటే, ఆయన మరి ప్రభువు యొక్క తల్లి ఆయనను గర్భంలో ధరించినప్పుడు అతడు నమ్మాడు. అంటే స్వప్నంలో దూత కనిపించి దూత చెప్పాడు కదా, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది, నువ్వు భయపడవద్దు, ఆమెను చేర్చుకోవడానికి భయపడవద్దు అని చెప్పగానే అసలు ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఉదయం లేస్తూనే వెళ్ళి ఆమెను తీసుకొచ్చేశాడు. లేకపోతే ఆమె ఎంత అవమానాల పాలయ్యేదో. మరియను ఎంత అవమానించేవారో, ఎంతగా ఆమెను హింసించేవారో, ఎన్ని రకాలుగా ఆమె బాధపడేదో మనకు తెలీదు. అయితే యోసేపు అలాంటి ఆస్కారం ఎవరికి ఇవ్వలేదు, అలాంటి అవకాశం ఎవరికి ఇవ్వకుండా దేవుడు చెప్పిన మాటను అతడు నమ్మాడు కనుకనే. లేకపోతే నమ్మకపోతే ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. నమ్మకపోతే, మన హృదయంలో నమ్మకము విశ్వాసం లేకపోతే ఎవ్వరు కూడా చేయరు. అలాగే యోసేపు తన హృదయంలో విశ్వసించాడు. ప్రభుదూత చెప్పింది నిజము అని నమ్మాడు కనుక ఆమెను తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆమెను ఎరగకుండెను అని కూడా రాయబడింది. అంటే క్రీస్తు పుట్టే వరకు కూడా ఆయన అసలు ఆమె జోలికి వెళ్ళలేదు. అలాంటి గొప్పగా, అంతేకాకుండా ఆమెను ఎంతగానో ప్రొటెక్ట్ చేశాడు. ఆమెకు సమస్తము సమకూర్చుకున్నాడు. ఆ తర్వాత ఆ ప్రసవ సమయంలో కూడా అతడు ఉన్నాడు కదా, తోడుగా ఉన్నాడు. ఆ విధంగా ఆమెకు ఎంతగానో సహాయకుడుగా ఉన్నాడు. కుటుంబం అంటే అదేనండి. మనము కుటుంబము గురించి ఇవాళ ఆలోచిస్తున్నాం. యోసేపు ఆయన తల్లి అంటే ప్రభువైన యేసు యొక్క తల్లి మరియ. వీరిద్దరు కూడా వాళ్ళు ఏం చేశారు? అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత ఏం చేశారు? శిశువుకు సున్నతి చేశారు. మరి 8వ దినమున సున్నతి చేయించారు. ఆ తర్వాత దేవదూత ఆయనకు ఏమని పేరు పెట్టాడో, యేసు అనే పేరు, ఆ పేరే ఆయనకు పెట్టారు. ఆ పేరునే పెట్టారు. వేరే పేరు, వాళ్ళకి ఇష్టమైన పేరు పెట్టలేదు. దేవుడు చెప్పినటువంటి పేరునే వారు పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే, ధర్మశాస్త్రమందు రాయబడినట్లు నెరవేర్చడం కోసం ప్రభువుకు ప్రతిష్ఠించడానికి ప్రభువును తీసుకొని వెళ్ళారు. అక్కడ యెరూషలేంలో ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గొప్ప వ్యక్తి, అంటే అతడు యాజకుడో కాదో తెలీదు, అతడు ఒక మనుష్యుడు అని రాయబడింది. అక్కడ యాజకుడు అని రాయబడలేదు. యెరూషలేం నందు సిమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఎంత గొప్ప విషయం కదా. అతడు ఒక మనుషుడు, సాధారణ మనుషుడే. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు. ఈ లోకంలో చాలామంది అలా నీతిమంతులై ఉంటారు కదా. మరి నీవు నేను కూడా ఆయనను అంగీకరించినట్లయితే మనం కూడా నీతిమంతులంగా తీర్చబడతాము. ఎవరైతే ప్రభువును అంగీకరిస్తారో వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారని అపొస్తలుడైన పౌలు కూడా చెప్పాడు.
మనం క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలి, ఆయనను అంగీకరించాలి. మరి ఆయన విషయంలో ఆ విధంగా రాయబడింది. ఆయన భక్తిపరుడు అంట, నీతిమంతుడు. అంతేకాకుండా ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. అంతవరకు ప్రపంచంలో అంటే లాస్ట్ ప్రవక్త ఎప్పుడు మాట్లాడాడో ఆ తర్వాత దాదాపు 400 సంవత్సరముల పాటు ఏ ప్రవక్త లేడట. ఇశ్రాయేలీలకు ఎలాంటి వార్త లేదు, ఏమీ తెలియదు. అసలు దేవుని నుంచి ఇదిగో నేను వచ్చాను, ఇదిగో ప్రవక్తగా నేను వస్తున్నాను, నేను ఈ మాట మాట్లాడుతున్నాను, దేవుని వాక్కు ఇది అని, యెహోవా వాక్కు ఇదే, యెహోవా వాక్కు ఇదే అని చెప్పినటువంటి ఒక్క ప్రవక్త కూడా లేడు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఒక రకమైన నిరుత్సాహానికి, ఒక రకమైనటువంటి నిర్వేదానికి గురై అలా సైలెంట్గా ఉన్నారు. ఏం అర్థం కావడం లేదు వాళ్ళకు. ఎలా ఏమిటి మాకు అసలు ఏం తెలియడం లేదు, మెస్సియా వస్తాడని చెప్పారు, ఇంతవరకు రాలేదు, మరి ఏంటి సంగతులు మాకు చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు అన్నట్లుగా వారు కూడా ఒక నిర్వేదంతో ఉన్నారు. అంతేకాకుండా ఒక విచ్చలవిడితనం కూడా వాళ్ళలో ఉన్నది. అయితే ఈ సిమియోను అనేటువంటి భక్తునికి మాత్రం వాళ్ళ పట్ల ఆశ ఉంది, వాళ్ళ పట్ల ఆసక్తి ఉంది, వాళ్ళ గురించినటువంటి ఆందోళన ఉంది. అందుకే వారికి ఆదరణ కలగడం కోసం ఆయన కనిపెడుతూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. మనం కూడా అంతే కదండి. మనం కూడా ఈ లోకాన్ని చూసినప్పుడు ఎంతగా దిగులు పడతాం, ఎంతగా వేదన పడతాం. అయ్యో ఈ లోకం ఎందుకు ఇలా ఉంది, అయ్యో ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంత భయంకరంగా ఉన్నారు మనుషులు, ఇంత భయంకరంగా ప్రజలు ఉన్నారు, ఇంత భయంకరంగా అన్యాయం జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, ప్రభువా ఏం చేయాలని మనం ఆలోచిస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అలాంటి వారిని అందరినీ మార్చమని ప్రార్థన చేస్తూ ఉంటాము. ఇలాంటి అన్యాయాలు జరిగిన వారికి న్యాయం జరగాలని ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. అనేక రకాలుగా మనము ఏ విధంగా అయితే ఆందోళన చెందుతూ ఉన్నామో అదేవిధంగా ఆ సిమియోను అనే భక్తుడు కూడా ఆ సమయంలో ఇశ్రాయేల్ కొరకు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆందోళన పడుతూ ఉన్నాడు. అతడు ఆదరణ కొరకు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ఇంకా ఒక గొప్ప విషయం ఏమిటంటే పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అని రాయబడింది. అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు అనేక విధాలుగా మనకు కొన్ని విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు కదా. కనుకనే పరిశుద్ధాత్ముడు అతనికి ఒక గొప్ప సంగతి బయలుపరిచాడు. ఏంటంటే అతడు ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చినప్పుడు కరెక్ట్గా అదే సమయంలో తల్లిదండ్రులు శిశువైన యేసును తీసుకొని లోపలికి వచ్చారు, ఆలయంలోనికి వచ్చారు. ఆయనేమో ఆత్మవశుడు. ఎవరు? సిమియోను ఆత్మవశుడు. కాబట్టి అతనికి ఒక వాగ్దానం ఉన్నది. ఏం వాగ్దానం అంటే ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడు అని అతనికి ముందుగానే పరిశుద్ధాత్మని చేత బయలుపరచబడి ఉంది. కాబట్టి ఎప్పుడైతే ప్రభువును చూశాడో, శిశువుగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని చూశాడో అతనికి అర్థమైపోయింది ఈయనే మెస్సియా అని. ఈయనే మెస్సియా, ఈయనే ఈ లోకం కొరకు, ఇశ్రాయేలీల కొరకు వచ్చినటువంటి ఆ గొప్ప దేవుడు మెస్సియా అని అతడు గ్రహించి అతడు ఏం చేశాడంటే ఆయనను ఎత్తుకున్నాడు, తన చేతులలో ఎత్తుకుని దేవుని స్తుతిస్తూ ఒక పాటలాగా పాడాడు. ఏంటంటే, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు, అన్యజనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని అని ఒక గొప్ప వాగ్దానపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడాడు. అంతేకాకుండా తనకి సిద్ధంగా ఉన్నాడు కదా. ఓహో ఇప్పుడు నా సమయం వచ్చింది, నేను దేవుని దగ్గరికి వెళ్ళవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే దేవుడు మరి లోకానికి తన కుమారుని పంపించాడు. ఎవరి కొరకు అంటే అందరి కొరకు. ఇది ఎవరు? కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదేవిధంగా నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమకరంగా ఆయన వచ్చాడు. అంతేకాదు సకల ప్రజల ఎదుట దేవుడు రక్షణను సిద్ధపరిచాడు. ఆ రక్షణ నేను కన్నులారా చూస్తున్నాను. ఆ రక్షణ ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తే కదా మనకు రక్షణ. ఆయన రక్షణకర్త అయి ఉన్నాడు. ఆయనే కదా నీ కొరకు నా కొరకు మరణించాడు. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా అని అతడు ఎంతో సంతోషంతో ఈ మాటలు పలికిన తరువాత అప్పుడు ఈ తల్లిదండ్రులు ఇలాగా ఆలోచిస్తున్నారు. ఏంటంటే ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఇన్ని సంగతులు చెప్తున్నాడు ఈయన? వీళ్ళేమో బెత్లెహేము అని ఒక చిన్న పల్లెలో, ఆ చిన్న ఊరిలో మరి ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడు.
ఇంగ ఇన్ని రోజులు వాళ్ళకసలు ఏం తెలీదు లోకంలో ఏం జరుగుతున్నదో. ఆ తర్వాత గొర్రెల కాపరులైతే ఆ దినమే వచ్చారు. బాగా మహిమపరిచారు. వాళ్ళని గురించి దేవదూతలు ఏ విధంగా ప్రభువుని గురించి దేవదూతలు ఆహ్, దూ షెపర్డ్స్‌కి ఏం చెప్పారో అదంతా కూడా ఆలోచించినప్పుడు అప్పుడు కూడా ఆశ్చర్యపడింది తల్లి. తల్లి అయినటువంటి మరియ. మరి తండ్రి గూడా అదే విధంగా ఆశ్చర్యపోయాడు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి అక్కడ విన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో భద్రం చేసుకుంటుందట. తల్లిదండ్రులుగా వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే, తన కుమారుడు ఎలాంటి వాడు అవ్వబోతున్నాడు అనేది వాళ్ళకొక గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా కొన్ని సార్లు మనకు దుఃఖం గూడా కలుగుతది. ఏదైనా మన పిల్లల గురించి ఏదైనా కొన్ని విషయాలు ఎవరైనా చెప్పినప్పుడు, ప్రవచనాత్మకంగా చెప్పినప్పుడు కొన్ని విషయాలు దుఃఖం కలిగిస్తాయి. అవి ఒకవేళ మనకు మంచిదో కాదో మనకు తెలియదు. కానీ ఒక దుఃఖమైతే మనకు కలుగుతుంది కదా! అదే వేదన ఇక్కడ మరియ కూడా ఆహ్, భావిస్తుంది. అంటే అక్కడేమో చాలా గొప్ప సంగతులు చెప్తూ ఉన్నారు. మరి తనకు దూత తన తను గర్భము ధరించినప్పుడు దూత కూడా ఎన్ని గొప్ప విషయాలు చెప్పాడు కదా! ఏమని చెప్పాడాయన? "నీవు కృప పొందితివి. మరి ప్రభువైన యేసుక్రీస్తు నీ గర్భంలో పుడతాడు. ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిస్తాడు" అని ఇవన్నీ చెప్పాడు కదా! కాబట్టి పుట్టబోవు శిశువు పరిశుద్ధుడుగా ఉంటాడు. ఇవన్నీ కూడా చెప్పాడు గనుక అది సరే. మళ్ళీ ఇప్పుడు ఏంటి, పుట్టిన వెంటనే గొర్రెల కాపరులకు దూతలు కనిపించడం ఏంటి? వాళ్ళొచ్చి నాకు ఆ విషయాలన్నీ మాకు చెప్తున్నారు. ఎంత అద్భుతమైన విషయం ఇది అనుకుని వాళ్ళు ఆశ్చర్యపోతూ విన్నారు. ఆ తర్వాత ఆ విషయాలన్నీ కూడా తల్లి అయినటువంటి మరియ తన యొక్క హృదయంలో భద్రపరుచుకుందట. తల్లికి ఇంకా చాలాసార్లు తల్లులు చాలా ఇలాంటివన్నీ బాగా గమనిస్తూ ఉంటారు పిల్లల గురించి. తండ్రి ఒకవేళ ఈ లోకపరమైనటువంటి తన జీవనాధారమైనటువంటి పనులలో బిజీగా ఉన్నప్పుడు తల్లి మాత్రం పిల్లలను ఎంతగానో దగ్గరుండి అన్నీ చూసుకుంటూ ఉంటుంది కదా! కాబట్టి తల్లికి కొంచెము కొన్ని విషయాలు ఇంకా ఎక్స్ట్రాగా తెలుస్తాయి పిల్లల గురించి. మరి తల్లి మరియ కూడా ఆ విధంగా తెలుసుకొని ఆమెకు ఒక రకంగా ఆశ్చర్యం, భయమైతుంది, సంతోషమవుతుంది. మరి అంతేకాకుండా బాధ అవుతుంది. అన్నీ రకరకాల ఫీలింగ్స్ అన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు సిమియోన్ చెప్తున్నటువంటి మాటలు తల్లికి చెప్తున్నాడు ఆయన. తల్లికి ప్రత్యేకంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో ఈయన వివాదాస్పదమైన గుర్తుగా నియమించబడి ఉన్నాడు. ఎలాంటి వివాదాస్పదం అంటే, అనేక హృదయాలోచనలు బయలుపడతాయి. ఇశ్రాయేలులో అనేకులు పడతారు, తిరిగి లేస్తారు. అంటే దేవుణ్ణి అంగీకరించిన వారు మరి లేస్తారు, మరి లేకపోతే పడిపోతారు. ఇలాంటివన్నీ చాలా నమ్మిన వారికి వచ్చే కష్టాలు. ఆ కష్టాల వల్ల వాళ్ళు ఏ విధంగా పడిపోతారు, లేకపోతే లేచి స్ట్రాంగ్గా నిలబడతారు. ఈయన మాటలు కానీ, ఈయన చేతలు కానీ, ఈయన చేసే ప్రతి పని కూడా వివాదాస్పదంగా ఉంటుంది. అనేక మందికి అది వివాదాస్పదంగా ఉంటుంది అని ఆయనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఒక భయము అనేది మరియకు కలిగింది. ఇంకా ఏం కలిగిందంటే, మరియకు ఆయన చెప్తున్నాడు, ఒక ఖడ్గం దూసుకొని పోతుంది, నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోతుంది అని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాడనమాట. కనుక ఆమెకు చాలా భయం వేసింది. ఏం భయం అంటే, ఆమెకు ఏం జరుగుతుంది, నా హృదయంలో ఖడ్గం దూసుకుపోతుందంటే నాకు ఎంత వేదన కలుగుతుందో కదా అని భయం వేస్తుంది. మరి తల్లిదండ్రులుగా మనం కూడా కొన్ని విషయాలు విన్నప్పుడు మన పిల్లల గురించి భయపడతాం కదా! అయితే మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థనా జీవితం తల్లిదండ్రులు కలిగి ఉన్నట్లయితే, ఒక కుటుంబం చక్కగా కుటుంబంగా కలిసి ఉండాలంటే, మరి కలిసి ప్రార్థించే కుటుంబం ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది, కట్టబడుతుంది. కాబట్టి మనం తల్లిదండ్రులుగా మనం ఏ విధంగా ఉన్నాము, నీవు నేను ఏ విధంగా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఆ తర్వాత ఆ గొప్ప సంగతులను మనము ధ్యానం చేసుకుంటూ, ధ్యానపూర్వకంగా నిత్యము మన ప్రార్థనలో మన పిల్లల్ని ఎత్తిపట్టుకోవాలి. పుట్టిన దగ్గర నుంచి కూడా, పుట్టక ముందు నుంచి కూడా, మన గర్భంలో ఒక శిశువు ఉన్నాడు అని తెలిసినప్పటి నుంచి కూడా మనము ఆ శిశువు గురించి మనం ప్రార్థనలో ఉండాలి.
ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. వారి యొక్క భద్రత కొరకు, వారి యొక్క జీవితం కొరకు, వారు దేవుని కొరకు వాడబడడం కొరకు మనమంతా కూడా ప్రార్థనలో ఉండాలి. ఎంత కఠినమైన విషయాలు మనం విన్నప్పటికీ కూడా ఆ కఠినమైన పరిస్థితుల నుంచి తప్పించమని దేవుని అడుగుతూ మనం ప్రార్థనలో ఉండాలి. కుటుంబంగా తల్లి, తండ్రి ఏం చేయాలి? అది మనము ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఒక నీతిమంతులుగా, భక్తిపరులుగా ఉంటూ సమస్తం కూడా దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టమైన రీతిగా మనం చేస్తూ కుటుంబంలో ప్రార్థనా జీవితం కలిగి ఒక కట్టబడే సంఘంగా, కట్టబడే కుటుంబంగా ఉండాలి. ఒక కట్టబడిన కుటుంబము సంఘంలో ఒక రాయిగా ఉంటుంది. కాబట్టి కట్టబడిన కుటుంబము, కట్టబడిన సంఘము, ఆ విధంగా మనం దేవునికి ఇష్టమైనటువంటి దేవుని రాజ్యంగా మనం మలచబడతాము ఈ లోకంలో. ఆ తర్వాత మన పిల్లలకు కూడా దేవుని రాజ్యాన్ని చూపించాలి కదా! వాళ్ళకు ఆ మార్గం చూపించాలి. మార్గము స్థిరపరచాలి. ఆ విషయం చేయడానికి దేవుడు మనకు తోడయుండి మనల్ని నడిపించునుగాక. దేవుడు ఈ వార్తను దీవించునుగాక. సర్వోన్నతుడైన సర్వ సృష్టికర్తమైన తండ్రి, నీకే స్తుతి, నీకే స్తోత్రము, నీకే ఆరాధన సమర్పిస్తున్నాం. ఈ ఉదయకాలంలో మీరు ఇచ్చినటువంటి గొప్ప వార్తను బట్టి నీకు వందనములు. తండ్రి, మమ్మల్ని దీవించండి, కాపాడండి, నడిపించండి. నీ బిడ్డలుగా మమ్మల్ని చేయండి, చేసుకోనండి. మా కుటుంబాలను మేము చక్కగా వర్ధిల్లింపజేసుకోవడానికి నీ కృప కొరకు, నీ యొక్క సన్నిధి కొరకు, నీ యొక్క నడిపింపు కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థించేవారుగా, మా పిల్లల పట్ల ఒక ఒక బాధ్యత కలిగినటువంటి ప్రార్థనాపరులైన తల్లిదండ్రులుగా మమ్మల్ని చేయమని వేడుకొంచున్నాము. మా పిల్లలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. వారంతా కూడా చక్కటి పిల్లలుగా, నీతిమంతులుగా తీర్చబడినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. నీ జనులందరూ నీతిమంతులైందురని వాగ్దానం ఇచ్చిన దేవా, తగిన కాలంలో వాళ్ళు త్వరపెడతాను అని చెప్పిన దేవా, నీకు స్తోత్రం చెల్లించుకుంటూ నీకే సమస్తమును అప్పగించుకుంటున్నాము. ఇదనమంతా మాకు తోడైండండి, మా పనులలో తోడైండండి, మా ప్రయాణాలలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి తండ్రి. దేవా, విద్యార్థులను దీవించి చక్కటి జ్ఞానంతో వాళ్ళని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదనమంతా నాన్న మా ప్రతి పనిని కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.